హాయ్ ఫ్రెండ్స్, మనీ టైలర్స్ మాట్లాడుతున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, పాట్ నెక్ పొడవు 15 ఇంచీలు, కింద ఎడ్జెస్ సరిగ్గా చూసుకుని 2 లైన్స్ కొట్టుకోండి. పొడవు 15 ఇంచీలు తీసుకుని ఒక లైన్ కొట్టుకుని స్ట్రైట్ లైన్ కొట్టుకోండి. తర్వాత 7 ఇంచెస్ పెట్టుకోండి షోల్డర్. బోట్ నెక్కి షోల్డర్ 7 ఇంచెస్ కానీ 7.5 కానీ పెట్టుకోవాలి. షోల్డర్ని బట్టి చంకదింపు కూడా 7 ఇంచెస్ పెట్టుకుని ఒక ఎల్ షేప్లో గీసుకుని చెస్ట్ లూజ్ 10 ఇంచెస్, 2 ఇంచుల ఖర్చుకి, కింద నడుము లూజ్ 9, 2 ఇంచుల ఖర్చుకి పెట్టుకుని లైన్స్ గీసుకోండి. చంక ఆమ్ రౌండ్ బోట్ నెక్కి 1 ఇంచ్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో. 8.5 రావాలి నాకు. షోల్డర్ వచ్చి 3 ఇంచీలు, నెక్ వచ్చేసి 4 ఇంచీలు, కింద పొడవు 3.5 తీసుకుని బాక్స్లో గీసుకుని అందులో రౌండ్ చేయించుకోండి స్కేల్ తోటి. తర్వాత కింద నెక్ 4.5 తీసుకోండి. స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు 3.5 వస్తుంది. కింద కూడా 3.5 తీసుకుని పాట్ షేప్ తీసుకోవడానికి తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని పైన 4 తీసాం కదా, కింద 3.5 తీసుకోండి. తర్వాత కరువు స్కేల్తో పాట్ షేప్ గీసుకోండి. వస్తే చేత్తో గీసుకోవచ్చు. పాట్ షేప్ గీసుకుని కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్టు లైన్ని ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేయండి. లైన్ మీదే సేమ్ ఎలాగైతే గీసామో అలా కట్ చేసేయండి. బ్యాక్ పార్టు కింద లైన్స్ చంక దగ్గర చిన్నది వచ్చింది. తర్వాత కట్స్ పెట్టుకోండి మార్జిన్ దగ్గర. తర్వాత పైన బోట్ షేప్ కట్ చేయండి. తర్వాత కింద మోడల్ పాట్ షేప్ కూడా కట్ చేసేసుకోండి. నేను బ్లౌజు స్టిచ్చింగ్ పెట్టకపోయినా ఫినిష్ అయ్యాక పెడతాను. స్టిచ్చింగ్ కూడా చూస్తాను. కొత్తగా ఛానల్ పెట్టామండి. స్టిచ్చింగ్ అది తీయడానికి అవ్వట్లేదు నాకు. పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ షేప్ వస్తుందండి ఒకసారి చూడండి. ఇప్పుడు లైనింగ్ పీస్ వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసానో అలాగ ఒకసారి మార్కింగ్ చేసుకోండి. చంకదింపు అన్నీ చుట్టూ మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఒకటే మార్కింగ్ వేయకండి, తీసాక వేసుకుందరు. కానీ 4 ఇంచెస్ దగ్గర చిన్నది అలాగా మార్గర్త పెట్టుకోండి. ఇక్కడ కూడా కింద చంక ఆమ్ రౌండ్ లోతు తీసుకోవడానికి, కింద ఖర్చులు సమానంగా రావడానికి మార్కింగ్తో పెట్టుకున్నాను. షోల్డర్ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసుకోండి. తర్వాత చంక లోతు ఒక 3/4 ఇంచ్ తీసుకోండి. తర్వాత ఖర్చు లైనింగ్, మార్చింగ్ లైనింగ్ గీసుకుని, తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ ఉంది. ఇది బోట్ నెక్ కాబట్టి 4.5 పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ 4.5 పెట్టుకుని బాక్స్లో గీసుకుని కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోండి. కింద నుంచి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోండి అటు ఇటుని. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ కూడా బోట్ నెక్కే ప్రిన్సెస్ కట్. 1 ఇంచ్ పైకి పెట్టుకుని లైన్ మార్క్ చేసుకుని 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ గీసుకుని పైకి 4.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. తర్వాత దానికి ఇలా లైన్ గీసుకుని చంక దగ్గరికి అలాగే షేప్ తీసుకోండి. కింద 1 ఇంచ్ పైకి పెట్టాం కదా, అక్కడి నుంచి కొద్దిగా ఇలాగా షేపు మీకు వీ షేప్ టైప్లో వస్తుంది. ఫ్రంట్ బాగుంటుంది. ఇది కూడా సైడ్లో మనకి కిందకి జారినట్టు కాకుండా ఉంటుంది. కొంచెం పైకి కట్ చేసుకోండి. సైడ్ జాయింట్స్ వైపు. తర్వాత మార్కింగ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాము, అందరూ సపోర్ట్ చేయండి.
మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. స్టిచ్చింగ్ కావాల్సింది నేను పెడతాను, అడగండి, కొంచెం ట్రై చేస్తాను. కొత్త కదా, ఇంకా స్టిచ్చింగ్ అది తీయటం అవ్వట్లేదు నాకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ టక్స్ పెట్టుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, బోట్ నెక్ బ్లౌజ్. నేను కట్ చేసింది లైనింగ్, ఒరిజినల్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ దీనికి బుట్ట హ్యాండ్స్ పెడతానండి.